ఎమ్మెల్యే కూన రవికుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య అన్నారు. టీడీపీ నేతల వేధింపులకు నిరసనగా శ్రీకాకుళం సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలతో ఆమె ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే కూన రవికుమార్తో పాటు ఆయన అనుచరులు గత కొద్ది రోజులుగా తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా ఉద్యోగం చేసిన తనను గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వేధిస్తున్నారన్నారు ప్రిన్సిపల్ సౌమ్య. ఎమ్మెల్యే గారు నా పైన చేసిన అరాచకాలన్నీ నేను బయట పెట్టడం వలన ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అతని వలన ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాను, ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఒత్తిడి ఏం తప్పు చేశానని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు, అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా, నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి. ఎమ్మెల్యే కూన రవికుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులకు గురి చేస్తున్నారు టీడీపీ నేతలు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? కవిత, గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్ తో పాటు అతని అనుచరులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, ఉద్యోగ సమయంలో కూడా వచ్చి బూతులు తిడుతున్నారని కూడా కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల వల్ల ఆమ్దాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తో పాటు ఆమ్దాల వలస నియోజకవర్గంలో ఉన్న మరికొంతమంది టీడీపీ నేతల వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల వేధింపులకు నిరసనగా అయితే శ్రీకాకుళం సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు, సిఐటి నేతలు, ఇతర మరికొంతమందితో పాటు ఆమె నిన్న సాయంత్రం ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి. ఈ సందర్భంగా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ గతంలో అనేక సార్లు కొన్ని నెలలుగా వేధిస్తున్నారని, అతని అనుచరులు కూడా స్కూల్ పాఠశాలకు వచ్చి దుర్భాషలు ఆడుతున్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని, నిజాయితీగా ఉద్యోగం చేసిన తనను తీవ్రంగా టీడీపీ నేతలు వేధిస్తున్నారు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఏ తప్పు లేకపోయినప్పటికీ వేధింపుల్లో భాగంగానే పొందూరులో పనిచేస్తున్న ఆమెను కంచెలికి ట్రాన్స్ఫర్ చేశారని, ఆమె ట్రాన్స్ఫర్ రిలీవ్ అవ్వకుండానే ఇంకో ప్రిన్సిపల్ కూడా అక్కడికి వచ్చి జాయిన్ అయిపోయిందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని, ఎవరైతే వేధిస్తున్నారో ఎమ్మెల్యే అనుచరుల నుంచి కూడా తనకు రక్షణ కల్పించాలని కూడా బాధితురాలు సౌమ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.